వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఆర్యన్ గారు. ట్రిపుల్ ఆర్, అసలు ట్రిపుల్ ఆర్ చుట్టూ ఏం జరుగుతుంది? ట్రిపుల్ ఆర్ చుట్టే రాజకీయం మొత్తం నడుస్తుందా? అండ్ రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే ట్రిపుల్ ఆర్ చుట్టే మొత్తం వ్యవహారం అంతా నడుస్తుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి ఆర్యన్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒకప్పుడు మనకి ఓఆర్ఆర్ చుట్టే వ్యవహారం అంతా నడిచింది. రియల్ ఎస్టేట్ కావచ్చు, రాజకీయం కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా. ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళంతా లాస్ పోయారు. రాజకీయంగా లాస్ పోయారు, ఇటు బిజినెస్ పరంగా లాస్ పోయారు, అన్ని లాస్ పోయారు. ఖచ్చితంగా అది వస్తుంది, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్ అంచనా వేసిన వాళ్ళందరూ ఈరోజు నెంబర్ 1గా సెటిల్ అయ్యారు. ఈరోజు మళ్ళీ అదే 18 సంవత్సరాల తర్వాత, 18 సంవత్సరాలు అవుతుందా? 18 సంవత్సరాల తర్వాత ట్రిపుల్ ఆర్ చుట్టూ వ్యవహారం నడుస్తుంది. ఏం జరుగుతుంది అసలు ట్రిపుల్ ఆర్ చుట్టూ? మొన్న ఈ మధ్య ఒక వీడియో లీక్ అయింది. ఒక మినిస్టర్ ట్రిపుల్ ఆర్ ఇప్పట్లో అవ్వదని చెప్పి కూడా ఒక వాయిస్ అనేది బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వైరల్గా మారింది. ఎందుకంటే రిటర్న్ మినిస్టర్ ఆ విధంగా మాట్లాడటం అనేది కాస్త ఆశ్చర్యంగా కూడా అనిపించింది. సో కొంత అపోహాలు అనేది మళ్ళీ కామన్గా పట్టుకొస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది అసలు ట్రిపుల్ ఆర్ చుట్టూ? ఇప్పటి వరకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? పర్మిషన్స్ ఎంతవరకు వచ్చాయి? ల్యాండ్ ఎంతవరకు ఆక్యుపై చేసుకున్నారు గవర్నమెంట్ అంటే మీరు ఏమంటారు? ట్రిపుల్ ఆర్ అనేది గేమ్ చేంజర్ అండి. ఎందుకు ట్రిపుల్ ఆర్ గేమ్ చేంజర్ అంటే, హైదరాబాద్కి అదర్ కంట్రీస్ నుంచి కానీ అంటే చాలా పెద్ద గ్లోబల్ మార్కెట్ తీసుకొచ్చింది ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ వల్ల హైదరాబాద్ యొక్క గ్రోత్ చూసిన తర్వాత నెమ్మదిగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇక్కడ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడము, వాళ్ళ యొక్క కంపెనీలను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గేమ్ చేంజర్ ఆర్ఆర్ఆర్ అని ఎందుకు అంటున్నానంటే, అసలు హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. అంటే ఇన్ని ఉన్నాయి కదా, మెట్రో బెంగళూరు ఉన్నాయి, ముంబై ఉంది, చెన్నై ఉంది, ఇవన్నీ ఉండగా కూడా హైదరాబాద్కి జనాలు ఎందుకు క్యూ కడుతున్నారు? హైదరాబాద్కి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇంత ల్యాండ్స్ పూలింగ్ చేసుకుని మరి మైక్రోసాఫ్ట్ కంపెనీలు లాంటివి లేదా గూగుల్ లాంటివి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఎందుకు సెట్ అవుదామని అనుకుంటున్నారు అనే దాన్ని చూస్తే, హైదరాబాద్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే టెంపరేచర్. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకటి. రెండు, హై సెక్యూరిటీ. ఇక్కడ ఉమెన్కి ఉన్న సెక్యూరిటీ మోస్ట్లీ చెప్పుకోవాలంటే హైయెస్ట్ పర్సన్లో సెక్యూరిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఎక్కడా లేవు, అంటే ఏషియాలో ఎక్కడా లేవు. అంత మంచి సెక్యూర్డ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే హైదరాబాదే ఉంది. అండ్ ఇంకొకటి, దీంట్లో ఒక ఫెసిలిటీ ఏముందంటే, ఎలాంటి కంట్రీ నుంచి వచ్చినా, ఎలాంటి స్టేట్ నుంచి వచ్చినా, ఎలాంటి రీజన్ నుంచి వచ్చినా కూడా బ్రతకడానికి డోకాలేదు. ఎవరి మీద అజమాయిషీ చెందించేసి ఇక్కడ అంటే భూస్వామ్య పద్ధతి అని కానీ ఇట్లాంటి ఏం లేదు. ఒక రిలీజియన్ కానీ అంటే ఇక్కడ అన్ని రిలీజియన్లు బతకగలవు. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు వచ్చినా కూడా ఇంత హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్లో ఇది పెట్టమని చాలాసార్లు మన వ్యూవర్స్ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ని 10 సంవత్సరాల తర్వాత మీరు ఊహించను కూడా ఊహించలేరు. ఎందుకు అంటున్నానంటే, హైదరాబాద్ మార్కెట్ అందరినీ శాసించబోతుంది. రియల్ ఎస్టేట్లో కాదు, రియల్ ఎస్టేట్లో మార్కెట్లో ఎలా గ్రో అవుతుంది, అందరినీ శాసించబోతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే, రియల్ ఎస్టేట్ మార్కెట్లో వరల్డ్లో శాసించేది ఎవరు అంటే దుబాయ్ని మించింది ఏదీ లేదు రియల్ ఎస్టేట్లో. బట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో 10-15 ఇయర్స్లో బిలీవ్ మీ ఆర్ నాట్, హైదరాబాద్ శాసించబోతుంది. ఎందుకంటే దుబాయ్కి ఎలా అయితే అక్కడ అవకాశాలు లేకపోయినా క్రియేట్ చేసుకోవడం వల్ల దుబాయ్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. బట్ దుబాయ్ని హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే దుబాయ్ చాలా చిన్న దేశం. అక్కడ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే పెద్ద కష్టం కాదు. అంటే పొలిటికల్గా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఒకే పర్సన్ ఉంటాడు కాబట్టి. ఇక్కడ ఇంతమందిని మనం గ్యాదర్ చేసుకుని వీళ్ళందరినీ ఒప్పించుకొని హైదరాబాద్ ముందుకు సాగుతుందంటే, చెప్పాలంటే అన్ని కంట్రీస్లో కల్లా మనది హైయెస్ట్ అని చెప్పాలి. ఇండియాలో హైదరాబాద్ బెస్ట్ అనే చెప్పాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే, మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి, హైదరాబాద్ డెవలప్ అయింది అంటే పెద్ద పెద్ద జైంట్స్ అంటారు. అంటే మైక్రోసాఫ్ట్ కావచ్చు, యాపిల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హుండై కంపెనీ, అదర్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో హైదరాబాద్ని టార్గెట్ చేసుకుని మూవ్మెంట్లు స్టార్ట్ చేసినాయి. మీకు తెలుసో తెలీదో, ఫ్యాషన్ షోస్ అన్నీ కూడా హైదరాబాద్ని బేస్ చేసుకుని, హైదరాబాద్ అంటే ఇండియాని బేస్ చేసుకుని స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్లో జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ ఏదైనా కొత్త బ్రాండ్ వచ్చింది, ఇప్పుడు మనం వాడే వాటిలో అన్నీ కూడా అన్ని ఫారెన్ బ్రాండ్లు కూడా ఎక్కువ యూజ్ చేసేది హైదరాబాద్ లేదా ఇండియాలోనే యూజ్ చేస్తారు. సో ఇంత మార్కెట్ ఉన్న హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది 10 ఇయర్స్లో, నో డౌట్. అంటే గత 10 ఇయర్స్ చూసుకున్నా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. 80 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 8 కోట్లు అయింది 2010లో. 2010లో స్టార్ట్ చేసి సపోజ్ ఒక 80 లక్షలు ఎవరైనా పెట్టారంటే, ఇప్పుడు నో డౌట్ ఆన్ యావరేజ్ 8 కోట్లు అయింది. 10% రిటర్న్స్ ఇచ్చింది. మినిమం చెప్తున్నాను. కొన్ని ఎక్కువ ఇచ్చినాయి, కొన్ని తక్కువ ఇచ్చినాయి. అలాంటి గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చేది ఏదైనా ఉందంటే హైదరాబాద్ ఉంది. సో ఈ హైదరాబాద్ మార్కెట్ ఇంకా ఎందుకు పెరుగుతుంది అంటున్నానంటే, నేను మిడిల్ క్లాస్ వాళ్ళని, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక్క ప్లాట్ అన్నా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి అని ఎందుకు అంటున్నానంటే,
ఫ్లాట్స్ ఎనీ టైం కొనుక్కోవచ్చు అండి. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఆగేది లేదు, అలా వస్తూనే ఉంటుంది. ల్యాండ్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. సో ల్యాండ్ ఇప్పుడే ప్రతి ఒక్కరికి ఒక ల్యాండ్ ఉండాలనేది నా కాన్సెప్ట్. అంటే అట్లీస్ట్ మిడిల్ క్లాస్లో ప్రతి ఒక్కరికి ఒక ల్యాండ్ ఉంటే అది ఫ్యూచరిస్టిక్గా వాళ్ళకి ఏదో చోట ఉపయోగపడుతుంది. వాళ్ళ పాప పెళ్లి కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, లేదా ఫ్యూచర్ జనరేషన్ కావచ్చు. ఇవన్నిటికీ కావాలంటే ల్యాండ్ అనేది 100% ఇంపార్టెంట్. చాలామందికి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీద అంటే ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అంటే అక్కడి నుంచి నేను తీసుకొస్తాను. ఓఆర్ఆర్ ఉన్నప్పుడు జనాల్లో ఇంత అవేర్నెస్ లేదు. ఆర్ఆర్ఆర్ అనేది ఇప్పుడు మీరు చిన్న ఎంప్లాయీని కదిలించినా కూడా మాకంటే బాగా చెప్పగలరు. ఆర్ఆర్ఆర్ ఏ ఏరియాల నుంచి టచ్ అవుతుంది అనేది చెప్పగలరు. ఒకప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఆ మ్యాప్ ఎలా వెళ్తుంది అనేది రాజకీయ నాయకులకి అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తప్ప ఎవరికి తెలియదు. అయినప్పటికీ నార్మల్ పీపుల్లో గవర్నమెంట్ పీపుల్ కొంతమంది గెస్ట్ చేసి పాపం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దే ఆర్ గెటింగ్ గుడ్ రేటింగ్స్. అప్పటికి నార్మల్ పీపుల్ అంటే ఇప్పుడున్న చిన్న చిన్న జాబ్స్ చేసే 10,000 జాబ్స్ చేసేవాడు కూడా రీజనల్ రింగ్ రోడ్ అంటే ఏంటి, దాని చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి తెలుస్తున్నాయి. అంటే ఇది మంచి పరిణామమే. రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ కాకపోతే రేపైనా అవ్వాల్సిందే అండి. కొంచెం టైం పడుతుందేమో కానీ ఏ పొలిటికల్ కూడా దీన్ని ఆపలేదు. బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు చాలా ఫాస్ట్గానే అవుతాయి. మీరు రోడ్లు చూడండి, విజయవాడ వెళ్ళాలంటే ఇప్పుడు అన్ని రోడ్లు ఎలా అయినాయి. ఓకే, రేపు గ్రీన్ ఫీల్డ్ రోడ్ రాబోతుంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళబోతున్నాము. ఇలాంటప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది గేమ్ ఫ్యాక్టర్. అంటే ఆ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే హైదరాబాద్ ముఖ చిత్రం మారుతుంది. సో దీన్ని ఎవరు ఆపేది కాదు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరికైనా ఉన్న 10,000 రూపాయలు 20,000 రూపాయలు గజం ఉన్న 5,000 నుంచి 10,000 15,000 ఎంత రూపాయలు అయినా గజం తీసుకొని కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. 100 గజాల నుంచి 150 గజాలైనా సరే మీరు తీసుకోమని చెప్తున్నాను. అయితే కొంతమంది అని అడుగుతారు 10,000లో తీసుకోవాలా, 5,000లో తీసుకోవాలా, 25,000 తీసుకోవాలా. ఎందుకంటే పిండి కొద్ది రొట్టి. మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎంతో మీరు చెక్ చేసుకోండి. తక్కువ రేట్ వస్తే దూరంగా వెళ్ళి పెట్టాలి, ఎక్కువ రేట్ అయితే హైవేకి దగ్గరగా ఉండే. బోత్ ఆర్ ఇంపార్టెంట్. అంటే తక్కువ రేట్లో పెట్టినప్పుడు ఎక్కువ కాలం వెయిట్ చేయాలి. అదే ఎక్కువ రేట్లో పెట్టినప్పుడు తక్కువ కాలంలో రిటర్న్స్ వస్తాయి. సింపుల్. దీన్ని ఎవరు మార్చలేము. దాన్ని అంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఏం జరగబోతుందంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనే ఒక రింగ్, సెకండ్ రింగ్ అనేది దాని చుట్టుపక్కల ఒక రైల్వే ట్రాక్, ఒక రైల్వే కనెక్టివిటీ, మళ్ళీ మెట్రో కనెక్టివిటీ, రేడియల్ రోడ్స్ అంటాం. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళడానికి రేడియల్ రోడ్స్, ఇవన్నీ కనుక అంటే ఫ్లైఓవర్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మీరు ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే 3 గంటల టైం తగ్గబోతుంది కొత్తగా వచ్చి. అండ్ మళ్ళీ విజయవాడ వెళ్ళడానికి మీకు అప్పుడు పట్టేదానికంటే చాలా తక్కువ వస్తుంది. రేడియల్ రోడ్ వచ్చింది అంటే వెరీ నియర్, అంటే విజయవాడ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం మనం. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కాబట్టి జరుగుతున్నాయి. ఇంకా టైం తగ్గాలి. ఎప్పుడైనా సరే టైం తగ్గితే వాల్యూ పెరుగుతుందండి. రియల్ ఎస్టేట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ఏరియాకి పాపులర్ ఎప్పుడవుతుంది అంటే ఆ ఏరియాకి మన హైదరాబాద్ నుంచి వెళ్ళే టైం తగ్గే కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇది 100% ఎక్కడైనా.